రమ్మంటే ఏంచుకనే అత్తలేడు. ఊరి మీద వాడు ఉత్తనే తిరుగుతాడు. ఈ కూలర్ మంచిగా వేయించడానికి ఏమో టైం ఉత్తలేదు. ఏమన్నా అంటేనేమో అట్టిగా ఫీల్ అవుతాడు. ఈ కూలర్ వేయించుకరా రాదా? నీ అయ్యరా, ఇది ఎండాకాలమేనా? ఇక కూలర్ మంచిగా వేయించుకు రావత్తలేదా? నీకు ఉడకపోతలేదా? ఏంది తల్లి కొడుకులు నా గురించి ముచ్చట పెడుతున్నట్టున్నారు? ఏంది సంగతి? నువ్వు సంసారివని నీ గురించి ముచ్చట్లు పెడతాను. ఈ ఎండాకాలమేనా? ఈ కూలర్ మంచిగా వేయించుకరాదా? నీకు దున్నపోతు లెక్క ఊరి మీద పడి తిరుగుతున్నావు. చేయించుకురమ్మంటే ఎందుకు చేయించుకురాని? నాకు 20 రూపాయల తవసా పోపిస్తే మా చేయించుకొస్తా. నాకు కూడా మాయన పడుతున్నాయి. గా ఊరి మీద వాడి ఈ గడ్డి కట్టెల పోతే నాకు ఒక థమ్స్అప్ పోయించుండ్రి, ఈ కట్టెల కత్త ఆ కట్టెల కత్త అని కూడా థమ్స్అప్ పని చేస్తానమాటగా. థమ్స్అప్కి ఎవడైనా పని చేస్తాడా? పైసలకు పని చేయాలి కానీ. అంటే మొన్న అశోక్ గానోళ్ళు అశ్విన్ వాళ్ళకు పత్తి కట్టేరపోతే థమ్స్అప్ నేను కూడా వేయండి. అట్లనే అర్జున్ గానోళ్ళు కూడా పత్తి కట్టేర రమ్మంటే 20 రూపాయలు థమ్స్అప్ పోపిస్తా అంటే వాళ్ళకు కూడా వేయండి. అంటే ఎండాకాలం కదా, థమ్స్అప్ అయితే చల్లగా ఉంటుందని ఒప్పుకున్నా. నీ మోకంపో, నీ తెలివి సల్లగుండా. 20 రూపాయలు థమ్స్అప్ కు రోజంతా కైకిలు ఎత్తాడు ఎవడన్నా? కైకిలు పోతే బయట 200 ఇస్తారు. నీకు కూడా 2-3 గంటల పని చేస్తే 200 రూపాయలు ఇస్తాడా అని? నువ్వు భలే ఉన్నావు. మనకు థమ్స్అప్ పోసులు ఎక్కువ అంటే. ఓ నల్ల మొక్క పోడా, బయట మొగోళ్ళ కైకిలి ఒక్క రోజుకు 800-900 ఇస్తుండ్రు. 2-3 గంటలు అయితే 200 ఇయ్యరా? ఏమో నాకు గవని తెలియదు కానీ అయినా కానీ ఇప్పుడు కూలర్ చేయించడం ఎందుకే? అవసరమా మనకు? ఏంది మనకు కూలర్ ఎందుకా? నీకు కొద్దిన తెలివి ఉందా? పోరడు తెల్లందాక వంట అండా, తెల్లందాక నిద్ర లెక్క సాగు చత్తన్నా. నువ్వేం ఉడకపోతలు కూడా బర్రె లెక్క వంటావు. అంటే నాకు ఉడకపోతల అలవాటు. ఎంత ఉడకపోతలైనా నేను ఉంటా. ఎండాకాలం రాని దాని అవ్వ, ఏ కాలం అన్న రాని నేను ఉంటా. అంత సీన్ లేదు. ఇంకెండలు ముదిరినాయి అనుకో, నువ్వు ఉండవు, మీ తాత కూడా ఉన్నాడు. అంతేగా అంతేగా. అంత సీన్ లేదే, మనం ఎంత ఉడకపోతలైనా ఉంటామే. అబ్బా, ఉడకపోత గురించి నీకేం తెలుసు? కరెంట్ లేనప్పుడు ఇంట్లోండి చూడు, గప్పుడు ఏర్పడుతుంది. బర్రెలే కూర తిరుగుతాను, రాత్రి వస్తాను, బుక్కడ తింటాను, పంటాను. మాసాలు దిగాని ఆకలి అయితే బుక్కడ అన్నం అయిపో. ఎత్తా ఎందుకయ్యా? టైం మీద వచ్చినావు, అన్నం ఏమంటాను? దాని లోపలికి పట్టుకుపోతాన్నావురా. ఏమి వాగే ఏమో నీ సాట ఖరాబ్ చేసినట్టు చేస్తాను. ఎండ కొడతాను అని సాట పట్టుకుని పోతాను. ఈ ఘోరంగా ఎండ కొడతాను, నీకు ఏర్పడుతుంది ఏమన్నా? అబ్బా అయ్యా, ఈ ఎండాకాలం ఏమో కానీ కరెంటు కూడా ఏమో కానీ గింతగానే ఉడకపోతాను. కూలర్ కింద అంటే ఏర్పాలే, బయటకు వెళ్తే ఏర్పడతాను. గింతగానే ఎండ కొడతాందా? అబ్బా అయ్యా, అవు ఏమంటారా, గింతగానే కొడతాను. ఉంటాను ఆ పీక్తాను. అయినా కానీ సాటతో గింతగానే ఒప్పుకున్నా కానీ గాలి అత్తలేదు. బాయ్ ఈ ఎండకి ఇట్లా కొట్టి నాకు సత్తా. అయినా కానీ గింతగానే ఎండ కొడతా బతుకుతున్నా. కిందికి వెళ్ళి మీరు రాకాడుతుంది. ఓడ్చుకపోయేటట్టే ఉంది. ఓడ్చుకపోయింది ఆల్రెడీ ఓడ్చుకొని అయిపోయా. ఈ అశ్వినలకు ఇన్వర్టర్ ఉన్నది. ఈ కంట్రాక్ట్ నాకు వీళ్ళ ఇంటికానే ఉంటా మరిగా. నీ అవ్వని ఇది ఏం ఉడకపోతారా బాబు? కరెంట్ ఇప్పుడే పోవన్నా? చలికాలం కరెంటు వేనా, వర్షాకాలం కరెంటు పొద్దున్న రక లేకుండా ఏం కాదు కానీ ఈ ఎండాకాలం నిమిషం కరెంటు లేకున్నా చచ్చిపోతాను రా. అశ్విని, ఓ అశ్విని ఉన్నావానే? ఉన్నారా? ఉన్నా. ఇప్పటికైతే మా ఉన్నా. ఇంకొక అర్ధగంట వరకు ఉంటాడో పోతారో నాకే తెలియదు. ఏందే గట్లా అంటాను? గట్లనుడేందిరా, గట్లనే అవుతుంది ఈ ఉడకపోతకు. కరెంటు గిట్టి ఇంకొక అర్ధగంట వరకు గంట వరకు ఇట్లా రాకపోతే సచ్చుడే. ఒరే అక్క, మీ ఇంటిలో కరెంట్ లేదా అని? మీ ఇంటికాడ కరెంట్ ఉందని నేను రావాడిని. మీ ఇంటికాడ కరెంటు పోతే మా ఇంటికాడ ఎట్లుంటదిరా? మా ఇంటికాడ కూడా పోదారా? అంటే మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉండే కదా, కరెంటు పోయినా కానీ ఫ్యాన్ కానీ కూలర్ కానీ నడితే కదా. ప్లీజ్ కరెంట్ వచ్చినాక కూలరేవా, కరెంట్ వచ్చినాక పోతా కొంచెం చల్లగా పండుకుంటా అంతే ప్లీజ్. అగో ఇన్వర్టరా? ఇన్వర్టర్ ఎక్కడిదిరా? మాకు నీళ్ళు కాగబెట్టుకున్న తందుకే హీటర్ లేదు, ఇంక ఇన్వర్టర్ ఉంటుందా? అగో ఇంట్లో అందరు బీడీలు చేయనే పట్టని పైసలు ఉన్నాయి, ఒకటి కొనుక్కుంటే ఏమవుతుంది? ఇన్వర్టర్కి ఏమన్నా 20-30 రూపాయలు అనుకుంటానా వారా? 20-30 వేలు కావాలి. 20-30 వేలు అయితే కదా. అట్లయితే ఏసీ పెట్టించుకుంటే అయిపోగా, మరి ఫ్రీ బిల్ అయినా. ఫ్రీ బిల్ అయితే ఏందిరా? ఏసీ కరెంట్ పోయినాక ఎట్లా పని చేస్తుందిరా? అది కూడా కరెంటుతోనే పని చేస్తుందా? నిజమే కదా. అసలు ఈ ఎండకు కిరివిలేసినట్టు అయిందే. ఏం మాట్లాడుతావు నాకే అర్థమైతలేదు. సరేగా ఇప్పుడు ఎత్తనే మీదికి వెళ్ళి కింది రాగాడతాను. ఏమైనా ఐడియా ఉంటే చెప్పలేవు, మరి ఏం చేసుడు? నాకే ఏం తెలియక నేను 2 పుస్తకాలు పట్టుకొని ఉప్పుకుంటా కూర్చుంటాను. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటా. అబ్బా ఇప్పుడు ఎట్లనే? అబ్బా ఈ బకెట్లో నీళ్ళు ఉన్నాయా, కొంచెం తలకాయ పెడతా. అరే రేపు ఆగురే, నేను ఆగేలేదు, ఈ పుష్ప తగ్గేదే లేదు. అబ్బా
గిటాని వేడు ఏందే ఈ ఉడుకు నీళ్ళు గిడ పెట్టుకుంటారు ఎవడన్నా అరే నేను పెట్టుడాడ సల్లీలే పెట్టిండ్రా ఈ ఎండక ఉడకాయినాయి నేనేం చేయాలి ఆల్రెడీ నేను మొత్తుకొనే పడుతుంది ఇట్రారా అని పుష్ప తగ్గేదే లేదనుకుంటే పోతివి అమ్మతోడే గింతానే వేడు ఏందే జర్రైతే అద్దును అమ్మతోడు మొత్తం పొక్కులత్తే ఏమో భయం అవుతుంది అరే ఇంట్లో బిందె నీళ్ళే ఈ ఎండకు వేడైతున్నాయి ఇక బయట ఉన్న బకెట్ల నీళ్ళు వేడి కావారా నువ్వు భలే ఉన్నావు గాని ఇంకా నయమైంది పట్టు అవి పొద్దుగాల పట్టిన నీళ్ళు కాదు ఇంతకు ముందు పట్టిన నీళ్ళు పొద్దుగాల పట్టిన నీళ్ళు అయితే నువ్వు వరకే కమిలిపోయినట్టున్నావు ఆ నీళ్ళు అయితే ఇట్ట నీ ముఖం ఇంకింత కమిలిపోవు ఇంతకుముందు పట్టినాయి నా నయ్యం పట్టు పొద్దుగాల పట్టినాయి అయితే ఇంత పీకుదును సరే సరే ఆ ఎండలేం చేస్తున్నావు లేచిట్రా వడ దెబ్బ గిట్ట తాకితే చస్తావు అవు అది కూడా నిజమే అట్లా నాగు వేర్ ఇస్ మై సాటా దిస్ వన్ నడు నడు అత్తన్న అశ్విని దండం పెడితే కొంచెం చల్లకి వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అగో కరెంట్ ఎక్కడ ఉన్నదని చల్లటి నీళ్ళు ఇవ్వాలరా తాగటానికి కాదే మొక్క మీద చల్లుకుంటా ఎండకు చచ్చేటట్టున్నా ప్లీజ్ కొంతసేపు మెంటల్ వారా గాయదు వారా అరే కరెంట్ లేదు చల్లటి నీళ్ళు లేవనంటే మళ్ళీ చల్లటి నీళ్ళు ఇవ్వమంటావు ఇగో ఇప్పుడు ఒక బాటిల్ ఉంటే ఆయనగా ఆయన సరేగా నీకు చెట్టు కింద మిషన్ కుడతాన్న వాటగా ఇవన్నీ ఆడలే నైటీలు అయితే చెప్పలేవే వేసుకుంటా అత్తన్న కొంచెం చల్లగా ఉంటది నీ ముఖం నువ్వేమన్నా ఆడదాని వారా నైటీలు వేసుకున్నందుకు ఓలా యూత్ ఇజ్జత్ పోతుంది ఇజ్జత్ పోయినా మంచిదే మానం పోయినా మంచిదే కానీ పానం కూడా చూసుకుంటా ఎందుకంటే ఈ ఉడకపోతకు పానం పోయేటట్టు ఉన్నది నువ్వేనన్నా చావు గాని ఈ ఉడకపోతకి ఇంటికాడ నాకు వశపడతలేదు మిషన్ కుడదామన్నా కూడా నాకు గిరాయికి ఏం రాలేదు ఆ సిద్ధ చెట్టు కింద కోత ఇంత టైం పాస్ అవుతుంది మంచి చల్ల ఉంటది సరేనే వీలుంటే నేను కూడా వస్తా ఈ కరెంట్ కాలిపోను ఈ కరెంట్ గత్తరు రాను ఈ కరెంట్ ఇప్పుడే వా అన్న అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలనా ఈ ఉడకపోతకి ఎట్లా భరించుడో ఏమో అమ్మతో ఇప్పుడే తాళం చేసి మంచిగా కూలర్ మంచిగా చేసిండని అట్లా ఒరిగినాక అంతే నాకు కూలర్ మళ్ళీ బంద్ అయింది ఏంది ఖరాబ్ గిట్ అయింది ఏంది చీని అవ్వ మనకి పని చరాదా ఇప్పుడు మళ్ళీ వేయించరా కూలరు కూలర్ ఖరాబ్ అవడు కాదు కరెంట్ పోయింది మంచిగా దానం చేసి బర్రెలు ఎక్కువ ఒరిగినవా నీకు తగ్గట్టు అయింది పట్టు అమ్మతోడే కరెంట్ పోయిందా నాకు ఈ కరెంట్ ఎప్పుడు వస్తుంది ఏమప్పో ఇప్పుడు ఎట్లా కరెంట్ వచ్చాక ఏం చేసుడు కరెంట్ వచ్చేదాకా ఏం చేస్తావు పోయి నీళ్ళని బయట దునుకుపో అగో నీళ్ళని బయట దునుకుతే అలా నీళ్ళే ఉండే మళ్ళీ చల్లగా ఎట్లుంటది ఉండే అని మాకు కూడా తెలుసు ఎందుకన్నా అర్థం చేసుకో ఇక నీకు బాగా జామత్తంది తిన్నదనగా అన్ని మాటలు మొగుల మీద మాట్లాడతానా బాగా నువ్వు అబ్బా పని చేసే శాతం కాదు ఏం శాతం కాదు కానీ పెళ్ళ మీదకి లేచినైతే మంచిగా శాతం అవుతుందిగా నేను బీడులు చేస్తే ఇల్లు కట్టాంది మా తెలుసు కానీ మరి ఇప్పుడు ఎట్లా ఉడకపోతాను కానీ బాగా కరెంట్ వచ్చే వరకు లేట్ అవుతుందిగా కరెంట్ వచ్చేదాకా సప్పుడేక నీ తలకాయ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టిపో చల్లగా ఉంటది కరెక్ట్ అబ్బా ఇలా తలకాయ పెడితే చల్లగా ఉన్నదే ఓషి నీ తెరుగులేని నామ్మ కూడా నేను ఉత్తానే అంటే నిజంగానే పోయాలి తలకాయ పెట్టినవా సప్పుడేక ఫ్రిడ్జ్ లో కూసో అంటే నేను ఇలా పట్టనే పడితే కూర్చుందామని అంటే ఈ ఉడకపోతే ఫ్రిడ్జ్ లేదే ఐస్ గడ్డ మీద కూర్చోమన్నా కూర్చుంటా మా కూర్చుంటావు ఇక నీకు ఒక్కరికి ఉడకపోతానే నీ మా అందరికి ఉడకపోతలేదా ఏమో జమీందారు కుటుంబంలో పుట్టినట్టు ఎత్తన్నావు మొత్తం అంటే ఎంత ఈ జమీందారు కుటుంబంలో పుట్టినా ఉట్టకపోయినా కానీ ఈ కరెంట్ పోతే ఉడకపోతే ఇంట్లో తట్టుకోలేమే ఈ ఉడకపోతకు తట్టుకోకపోతే బయటకు పోయే చెట్టు కింద నన్ను వండుపో మరి ఇంట్లో కంటే బయటకు పోయి వండుకుందేనే అయ్యో పని చేయకపోతే ఇంట్లో మొగనికి కాదు ఎవరికి విలువ ఉండదు పోతానా పో బయటికి పో గిదినికేం తక్కువ ఉండదు అరే నేను ఇంటికాడ కరెంటోనికి 2 గంటలు కరెంటు తీసేయమని చెప్పిన అయినా కానీ ఇంకా చింత కింద కోలత్తలేదు అసలు ఎప్పుడు చింత కింద ఉంటామరా నీ చింత నోడ పట్టుకపోయినట్టు దాకా పోయి మ్యాచ్ ఆడద్దాం అవురా ఎండ ఎట్లా కొడుతుందిరా ఈ ఎండకు క్రికెట్ ఆడుతుంటావురా సత్తం ఆరా నువ్వు ఆడదాని అమ్మగోనివరా నాకు అర్థం కాదు క్రికెట్ అనేటోడు ఎంత ఎండ కొట్టినా మిట్ట మధ్యాహ్నం గీయడానికి భయపడరా గీ ఎండకు భయపడితే ఎట్లరా అరే నువ్వు ఆడదాను అనుకున్న మంచి మొగను అనుకున్న మంచి ఆఖరి కత్తే అటు ఇటుగాను అనుకున్న మంచి
నేను ఎండకు మాత్రం ఎట్టు రాను. నువ్వు అటు ఇటు కానీ ఉన్నవే కానీ నాకు తెలిసే కానీ ఇక మంచిగా వండరా చాప వరుసుకొని మెత్త తెచ్చుకొని చెట్టు కిందనే వండు. ఓరి మెంటలోడా, నేను ఇక్కడ వట్టి ఉండలేను. నా బిజినెస్ ప్లాన్ నాకున్నది. అబ్బా ఈ మొగోనికి అంత పెద్ద బిజినెస్ ప్లాన్ ఏముందో. ఈ చెట్టు కింద ఏం చేస్తావురా నువ్వు? చింతకాయలు ఇట్లా అమ్ముతావు ఏంద్రా? చింతకాయలే కాదురా, ఈ చింతకాయలు అమ్ముతా, ఈ చింత చెట్టు కింద ఉన్న నీడను కూడా అమ్ముతా. ఆహా చింత చెట్టు కింద ఉన్న నీడని అమ్ముతావా? అరే మొన్నటిదాకా ఇక్కడ గా మిషన్ పట్టుకొని అశ్విని ఉంది, ఆమె రెంట్ ఇస్తానన్నది నీడకు. నువ్వేనారా రెంట్ తీసుకున్నది? నేనే. ఈ చెట్టు నాదే, ఈ చెట్టు కింద ఉన్న నీడ నాదే. ఆ నీడను అమ్మి పైసలు దొబ్బుతున్నా. నీ బతుకు మొక్కంలో చెప్పు. ఎవరైనా నచ్చి నీడకు కూర్చుంటారు, ఆ నీడకున్నందుకు కూడా పైసలు దొబ్బుతావారా? అరే ఇది ఎండాకాలం రా, మనుషులకు కావాల్సింది నీడ, నాకు కావాల్సింది పైసలు. దొబ్బుతా, బరాబర్ దొబ్బుతా. ఆరా నువ్వు పైసలు దొబ్బేతందుకు అయినా నీ షెడ్ కిందకి ఎవడత్తారా? మంచిగా ఇంట్లో కూర్చొని ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వేసుకుంటా మంచిగా అంటారు చల్లగా. అరే అట్లా వండాలంటే కరెంట్ ఉండాలిగా ఫస్ట్. కరెంట్ ఉండకపోతే ఎటు పోతుందిరా? కరెంట్ ఇట్లా మీ తాతదారా లవండి? అరే కరెంట్ మా తాతది కాదు కావచ్చు కానీ కరెంట్ వేస్తాడు మా బాబాయేరా. అందుకే 2 గంటలు కరెంట్ కడియమన్నారా లవిడి. అబ్బా దొంగ లవుడి, పైసల కోసం గింతగారని చెప్పి తావురా? అవునరా లంగలావిడి, నీళ్ళెక్క పోయి క్రికెట్ ఆడా బతుకు తెరుగుతానరా. మందిని ముంచి బతుకుడు అదో బతుకారా? నీ బతుకు ముఖంలో చెప్పు. నిజంగా ఇట్లా కరెంట్ బంద్ చేసి నువ్వే అని వాళ్ళకి తెలవాలి కానీ నీ బతుకులు ఇంత మన్నే పోతారు. అరే అలాగ తెలిసే వరకు చూద్దాం తీరా. నువ్వైతే క్రికెట్ ఆడకపో, మళ్ళీ లేట్ అవుతుంది. సరే తీ. నీ ముంచి ఎన్ని రోజులు పేరు కత్తావు చూడను అయ్యనే. ఈ కరెంట్ ఇప్పుడే పోవానా? చదువుకుందాం అన్నప్పుడే కరెంట్ పోతుంది. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఇది చదువుకుందామంటే చదువు మనసులో వాడతలేదు, ఇటేమో ఉడకపోతుంది. ఏమైంది రాబియా? నీ ఇచ్చి నువ్వే మాట్లాడుకుంటాను. కరెంట్ అప్పుడు పోయిందక్క, ఇటు చదువుకునే మనసులో వాడతలేదు, చెవుట అంతా కారుతుంది. ఏం చేద్దామంటావు మరి? ఇక కరెంటు పోయినాక ఉడకపోసి చెవిట గారకపోతే చెవినప్పు గారుతుందా రా? నేను చెవుటనే కారుతుంది అన్న, చెవునప్పు కారుతుంది అనలేదు. సరే గాని ఎగ్జామ్ ఉందారా? ఏమో బాగా చదువుతావు. ఎగ్జామ్ లేదు, ఎగ్జిబిషన్ పోయేది ఉంది. ఏ రూట్లో పోతే చేస్తా అన్నది మ్యాప్ గీస్తా అన్న. ఏందిరా గట్లా అంటున్నావు? నీకు ఎగ్జామ్ ఉండే ఎగ్జిబిషన్కి ఎట్లా పోతావురా? మరి నాకు చెవిట కారుతుందంటే చెవునప్పు కారుతుందని ఇట్లా అన్నవి, దానికి పంచుకు పని చేసిన. అబ్బో నీ పంచులు తీసి మీ తాత పంచల పెట్టుకోగాని మీ అమ్మ ఉందారా? మా అమ్మనా? మా అమ్మతో నీకేం పని? మా ఇంటికాడ కరెంట్ లేదురా, ఫుల్ ఉడుకుతాంది. ఒకవేళ కరెంట్ ఉన్నా గానీ మా కూలర్ ఖరాబ్ అయింది. మీ అమ్మ ఉంటే ఇట్ట ఆ చింత కిందికి చింతపండు కొండపోయి ఇద్దరం కొడతామని వచ్చిన. మా అమ్మ లేదు, కరువు పనికి అయింది. ఏందిరా కరువు పనికి అయిందా? నీ అవ్వ ఎండెట్లా కొడుతుందిరా? మీ అవ్వకు దండేసి దండం పెట్టాలిరా. కొద్దిగా సేపు కరెంట్ పోతేనే మనం ఉడకపోతే సాగు చస్తాన్నావు. అమ్మతోడే ఈ ఎండాకాలం పని ఎట్లా చేస్తారో ఏమోరా. ఏమో గాని ఈ కరెంట్ ఎప్పుడో మేస్త్రికి ఫోన్ చేసి తెలుసుకో అక్క. ఏందిరా మేస్త్రికి ఫోన్ చేయన్నా? నువ్వు బాలే ఉన్నావేందిరా? కరెంటు పోతే ఊర్లుండే హెల్పర్ల కన్నా లేకపోతే కరెంట్ డిపార్ట్మెంట్ కన్నా ఫోన్ చేస్తే తెలుస్తుంది కానీ నువ్వేందిరా ఇల్లు కట్టి మేస్త్రికి ఫోన్ చేయమంటున్నావు? మేస్త్రి ఇల్లు కడతాడుగా. ఓళ్ళకొకరికి ఫోన్ చేసి తెలుసుకో అక్క, చదివితే చదువు మనసులో వాడతలేదు. నీ చదువు గంగలు పోయినట్టెప్పో. నీకు హెల్పర్లు ఏం చేస్తారో తెలియదాయే, మేస్త్రీలు ఏం చేస్తారో తెలియదాయే. ఇగో అక్క, మా బుక్ లాగా హెల్పర్లు మేస్త్రీల గురించి చెప్పారు కానీ నువ్వైతే అలా ఫోన్ చేసి తెలుసుకో. గాల నెంబర్ నా దగ్గర ఉన్నాక నేను మీ ఇంటికి ఎందుకు వస్తారా? మా ఇంటికన్నా ఉండి కరెంట్ ఎప్పుడు వస్తుందో అని తెలుసుకుని అప్పటికి ఇంటికాడ ఉండకపోదునా? అది కరెక్టేగా. సరే కానీ మరి నువ్వు ఇప్పుడు ఎడిపోతాను? అరే కరెంట్ నమ్ముకుంటే మనం బతకతట్లేమురా. అది ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇక మిషన్ కుడదామన్నా కూడా గిరాయికి ఏం లేదురా. ఇక ఆ చెట్టు కిందకి పోయి అప్పుడే కాడనే కూర్చుంటా. ఊళ్ళేనన్నా కూర్చుందామన్న ఒక్క చెట్టు అన్నా లేకపోయే. అబ్బా చెట్టు కిందిగా అక్క, నీసు అత్త ఆనే కూర్చొని కొంచెం మంచిగా చదువుకుంటా. సరే రారా, రాగానైతే ఒక 10-20 రూపాయలు తెచ్చుకో. ఎందుకక్క? ఐస్ క్రీమ్ వస్తే కొనుక్కొని తినేదానుగా? కాదురా, ఆ చెట్టు కింద నీడకు కూర్చుంటే ఆడొకడు చెట్టోడు ఉంటాడు అని కిరాయి కట్టాలి. అక్క నీడొచ్చుతా కిరాయి కట్టుడేనా అక్క? కట్టుడేరా. ఎక్కడెవరు దిక్కు లేకపోతే అక్కమ్మ కూడా దిక్కు అన్నట్టు ఊళ్ళో చెట్లు ఎక్కడ దిక్కు లేక ఆ చెట్టు దిక్కైంది. అందుకే ఇక కిరాయి కట్టు కూర్చునుడే. సరే బా అక్క, నేసు తెచ్చుకుంటా. ఒక గంట సేపు కూర్చొని చదువుకుంటే అవారికి అదే కరెంట్ వస్తుంది. సరే మరి పోయి తెచ్చుకపో. సరే అక్క. తుమ్మ చెట్టు కింద సగం నీడ సగం ఎండా ఉన్నది. మళ్ళీ పిట్టలు ఎరుగుతానే. ఈ చెట్టు కింద మన చల్లగా కూర్చుంటాయి.
అబ్బా చల్లగా ఉన్నదిరా. ఏ ఎవర్రా నువ్వు చల్ల ఉందని కూడా గీడికొచ్చి నిలుచున్నావు చెల్లి దొబ్బేటు ఎవరో దొబ్బే అంటాను, నువ్వు దొబ్బే. చెట్టు నీడ అన్నకాడ 10 మంది వస్తారు పోతారు కాబట్టి నేను పండుకుంటా బోరుతా, నా ఇష్టం ఉన్నాడు చేస్తా. నీకేమైతుంది? పండుతావా బొరుతావా? ఈ చెట్టు నాదిరా, ఈ చెట్టు నాదైనప్పుడు ఈ నీడ కూడా నాదే. అయితే ఏంది ఇప్పుడు? నువ్వు కిరాయి కట్టి ఎంతసేపు అన్నుండు. ఏంది కిరాయి కట్టుడా? దేనికి కట్టుడు, ఎవరికి కట్టుడు? చెట్టు నీడ కట్టాలి. చెట్టు నీడ కట్టాలంటే చెట్టు ఎవరిది? నాది. అంటే నాకే కట్టాలి. ఏంది నీడ కిరాయి కట్టుడా? ఇదెక్కడి పాపం రగ్గి నీడ కిరాయి కట్టుడు ఏందిరా? అదేరా బిజినెస్, ఎండాకాలం బిజినెస్. సరే తి, ఒక 10-20 రూపాయలు ఇస్తా. ఇక కరెంట్ వచ్చినాక ఇలా కూర్చొని పోతా. మరి కరెంట్ ఇప్పుడు రాదు, ఒక 2 గంటలు పడుతుంది. ఒక 2 గంటలు అంటే ఒక 50 రూపాయలు ఇచ్చి ఇడుండు. కరెంట్ 2 గంటల తర్వాత వస్తుందని నీకేం తెలుసు? 2 నిమిషాలకే వస్తుంది కావచ్చు. పుష్కర్ నేను 50 రూపాయలు ఇచ్చినాకో నీ లాస్ గానా? ఓరు వారి కరెంట్ 2 గంటల తర్వాతనే వస్తుంది, ఇప్పుడు రాదు. ఒకవేళ వచ్చిందనుకో నీ పైసలు నీకు ఇస్తా. సరేది ఇత్తయ్యా, ఎక్కువసేపు ఉంటా. ఇగో అర్జున్, కొసేపీడ కూర్చుంటావు నీడకు కరెంట్ వచ్చారాక. ఆ కూర్చుంటావు కానీ తెలిసే కదా మరి కిరాయి ఇచ్చుడు ఉంటుందని. తెలిసే గాని నేనెందుకు ఇత్త కిరాయి? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా వారం రోజులు, ఇంకొక 2 రోజులు ఉన్నది, నేను ఇయ్యా. అవు కరెక్టే కదా. సరే కానీ నువ్వు ఇవ్వకపోతే సరే, మరి ఆ పిల్లాడి ఇవ్వాలి కదా, ఆ పిల్లగాడిని ఇవ్వను. అవురా, నీ గురించి నాకు తెలిసేరా. నువ్వు బుచ్చగాల దగ్గర బిచ్చ పడుకున్నట్టువి, అందుకే ఆయన 20 రూపాయలు ఏమన్నా. అరే 20 రూపాయలు ఈరా, కరెంట్ వచ్చాక కూర్చొని పోదాం. సరే అక్క. ముందు కొడుకు గిరాకి బాగానే ఉన్నది, బాగానే మంది వస్తారు. నీ కూడా గిసోని చెట్టు ఒకటి చూసుకొని నీ కూడా ఇట్లా స్టార్ట్ చేయాలి. పైసలు నీడకు నీడ. ఎగ్జామ్ సారా తమ్ముడు, మంచిగా చదువుకో. మన చెట్టు కింద చదివితే కలెక్టర్ అవుతావు. అన్న నేను 10th పాస్ అయితే చాలే, కలెక్టర్ దాకా అవసరం లేదు. అరే అట్లా అంటున్నారా, చెప్తా నాకు అంతే. సరే కానీ ఇప్పుడు ఏం చదువుతున్నావు మరి? నేనా 10th. చదివేది 10th అని మా తెలుసురా, ఏం చదువుతాను అంటన్నా. బుక్కులు ఉన్నది చదువుతా అన్న. బుక్కులు ఉన్నది చదువుతాను మా తెలుసురా. బుక్కులా ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు అని? బయాలజీ. ఓ బయాలజీ సబ్జెక్టా? బయాలజీ అంటే సాంఘిక శాస్త్రం. అందులో మనకు ఫుల్ మార్కులు వచ్చేటి మనది ఫేవరెట్ సబ్జెక్ట్ అది. ఓర్ పిసోడా, బయాలజీ అంటే సాంఘిక శాస్త్రం కాదురా, జీవశాస్త్రం. నీకు సబ్జెక్ట్ లో పేరే వెళ్తలేదు, ఇంకా సబ్జెక్ట్ ఫేవరెట్ సబ్జెక్టా రా? అయితే బయాలజీ అంటే సాంఘిక శాస్త్రమేనేమా అప్పుడు, కానీ ఇప్పుడు మార్చినట్టున్నారు. మాజాలు తీరా, సబ్జెక్టులున్న లెసన్ల పేర్లు మారితే గానీ సబ్జెక్టుల పేర్లు మారేరా. ఈ గాయదానికి చెట్టు నీడ కిరాచుడు తప్ప గసోడు నీకు తెలియదు. నేను ఆపరా, నీకేం తెలియదు. ఓ నీకు బాగానే తెలుసు. ఈ చెట్టు కింద కూర్చొని అందరూ కలెక్టర్లు అయ్యారు. అరే నీకేం తెలుసురా, చెట్టు నీడ కూర్చుంటే మైండ్ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఎక్కుతుంది చదివింది. అరే నువ్వు ఇక్కడ కూర్చున్నావేంద్రా, నువ్వు వాళ్ళరా? అప్పుడే మర్చిపోయినావురా, పత్తి కట్టలేరితే తంసా తాపిస్తాను, తాపించినావురా నీ ముఖానికి. అరే నువ్వేనారా, ఎండ ఫోర్స్ కరెక్ట్ కనబడతలేవు. సరే కానీ కిరాయి ఇచ్చి కూర్చో. కిరాయి ఇచ్చేదే ఉందిరా, నువ్వు నాకు తంసా తాపిచ్చేదే ఉన్నది. దానికి దీనికి చెల్లి అనుకో, ఇక్కడ కూర్చున్నా అనుకో, నువ్వు కనుక చెట్టు నీడని కిరాకి ఇస్తాను పో. అరే ఉల్టా నేనే నీకు తంసా తాపిస్తానా? ఎందుకంటే ఇక్కడ 2 గంటల దాకా కరెంట్ రాదు. నువ్వు నాకు 50 రూపాయలు ఇవ్వాలి 2 గంటలు కూర్చున్నందుకు. 2 గంటలు అంటే థమ్స్అప్కి 20 రూపాయలే. నువ్వే నాకు ఇంకా ఉల్టా 30 రూపాయలు బాగుంటావు. అబ్బా అట్లనా? నిజం చెప్పిండు అనుకో, ఇలా అందరు కలిసి నిన్ను అంటారా? రే ఏంద్రా నువ్వు చెప్పేది నిజం చెప్పు, నేనేమన్నా భయపడతా అనుకుంటున్నావా? నేనేం తప్పు చేయలేదు. నువ్వేం తప్పు చేయలే కానీ మీ బాబాయ్ కరెంట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తానని నాకు వినబడ్డదిరా. అమ్మా బాబాయ్ చేస్తాడు, అయితే ఏందిరా? అయితే ఏందా? అదే మరి నాకు 2 గంటలు కడి చేసుడు సంథింగ్ ఏమో వినబడ్డది. పోంగ పసిగడి చెప్పినట్టు గుర్తు, మరి చెప్పన్నా అది? చెప్పిండా లావడి? సరే కానీ ఆ ముచ్చటి ఇక్కడ చెప్పక ప్లీజ్. ఏంటిదా ముచ్చట అన్న చెప్పు. ఏం లేదు ఉత్తగానే అంటాడు. నేను సప్పుడేకుండు, నువ్వేదో దాస్తావు అన్న. ఏంటిదో చెప్పు. ఇగో ఇంతకుముందు పసిగంతో అన్నాడట, ఇలా బాబాయ్ 2 గంటలు కరెంట్ తీసేయమని చెప్పిండట ఈడే. అందుకే కరెంట్ తీసేసి మీరు అందరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇదంతా ప్లాను, ఈ కిరాయి దొబ్బుదామని. అబ్బా నల్లకపోడా, ఇదంతా నీ ప్లానేనా రా కరెంట్ పోవడానికి? అంటే కిరాయి వస్తుందని. అరే కిరాయి వస్తుందని నువ్వు కరెంట్ తీసేయమంటున్నావారా? ఈ ఎండాకాలం కరెంట్ లేకపోతే ఉడకపోతే జత్త అన్నావు. నీకు